కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు రాలేదని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపకులు పుల్లూరి సుధాకర్ అన్నారు. తెలంగాణ విభజన చట్టంలో హామీలను నెరవేరాల్సింది కానీ ఈ బడ్జెట్లో ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రతి బడ్జెట్ సందర్భంలోనూ ఏం జరుగుతుందోనని ఎదురు చూడడమే తప్ప వరంగల్ జిల్లాకు ఒరుగుతుంది ఏమీ లేదన్నారు. ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారంటున్న పుల్లూరి సుధాకర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు పుల్లూరి సుధాకర్ గారు ఉన్నారు. దాన్ని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, రాష్ట్ర విభజన చట్టం హామీలో ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ అయిందంటారా ఈ బడ్జెట్లో? ఈ బడ్జెట్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కనుక మనం పరిశీలిస్తే ముందు దశలో మరి విభజన చట్టం హామీలను ముందుగా నెరవేర్చవలసి ఉంటుంది. విభజన చట్టం హామీల విషయానికి వస్తే మాత్రం మరి తెలంగాణకు అసలు ప్రయోజనం చేకూరలేదని చెప్పొచ్చు. విభజన చట్టంలో ఉద్దేశించిన విధంగా ITIR తెలంగాణకు ఇవ్వడం జరగలేదు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా నిర్మాణం, దాని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించడమే పూర్తిగా మానేసేది. గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇంకా ఇవ్వవలసి ఉంది. గిరిజన యూనివర్సిటీలో సౌకర్యాలు కల్పించవలసిన అవసరం కూడా ఉంది. అంటే ఇన్ని రకాలుగా దాదాపు కనుక చూస్తే మాత్రం విభజన చట్టం హామీలు మాత్రం తెలంగాణకు మాత్రం అసలు ఏమాత్రం కూడా లభించలేదని మనం చెప్పొచ్చు. ఇకపోతే మరి ఇప్పుడున్న బడ్జెట్లో మరి తెలంగాణకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరినాయంటే మాత్రం తెలంగాణ ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ విధంగా పట్టించుకున్నట్టే కనబడడం లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దాని ప్రకారం తెలంగాణ ఇప్పుడున్న ఆర్థిక డోలాయమాన పరిస్థితిలో తెలంగాణ ఇన్స్పిరేషనల్ స్టేట్గా ఉంది. తెలంగాణ దాదాపుగా దేశానికి, రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని, మార్గాలను కూడా సంపాదించి పెడుతున్నది. మంచి హ్యూమన్ రిసోర్స్, మానవ వనరుగా కూడా అభివృద్ధి చెందిన అవకాశంలో తెలంగాణ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణకి అధిక నిధులు కేటాయించవలసిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి మనకు మెట్రో విస్తరణ, తర్వాత RRR నిధులు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నితిన్ గడ్కరీ గారు అంగీకరించడం జరిగింది. తర్వాత మూసీ నది పునరుజ్జీవం, వాటికి భారీ మొత్తంలో నిధులు కావాల్సిన అవసరం ఉంది. అలాగే FRBM లిమిట్స్ను కూడా పెంచి బరోయింగ్ లిమిట్ను పెంచవలసింది కూడా కేంద్ర ప్రభుత్వంకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ రకంగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే దాదాపు రాష్ట్రానికి మేలు జరగడంతో పాటు దేశానికి అత్యధిక ఆదాయం ఇచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచిపోతుందని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ అందులో ఒక్కటి కూడా నెరవేరలేదు. దాదాపుగా ఏ పథకానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన దాఖలా కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్ విధంగా పరిశీలిస్తే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరలేదనే మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎవరికి ఆశాజనకంగా ఉందంటారు? మరి ఈ బడ్జెట్ వాస్తవంగా ఆర్థిక సర్వేకు అనుగుణంగా ఉన్నమాట మాత్రం నిజం. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ బడ్జెట్ కొన్ని కీలక నిర్ణయాల్ని, పాజిటివ్ నిర్ణయాల్ని తీసుకున్నది. ఆర్థిక సర్వే సూచించిన విధంగా ఉద్యోగ కల్పనకి, జీరో పావర్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన దాఖలా మనకు కనిపిస్తున్నది. మనకు ఆర్థిక సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది, దేశ ఆర్థిక అభివృద్ధికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అత్యంత కీలకం. వాటికి రుణ పరిమితి పెంపు, తర్వాత వాటికి మౌలిక సౌకర్యాలు కల్పిస్తే అవి దేశ ఎగుమతులను ఇప్పటికీ పెంచడంలో కీలక స్థానంలో ఉన్నాయి. ఉద్యోగ కల్పనలో కూడా MSMEలే ముఖ్యమైన స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక సర్వే చెప్పినట్టుగానే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఫండ్ని మన MSMEలకు కేటాయించడం జరిగింది. అలాగే MSMEకి సంబంధించిన ఉద్యోగ కల్పన విధానాలను కూడా బడ్జెట్లో రూపొందించడం జరిగింది. అంటే MSMEలకి మరి రకరకాల రుణ పరిమితి పెంచడం ద్వారా కూడా వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలిగే అవకాశాలని బడ్జెట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం MSMEల విషయంలో మాత్రం సరైన పాజిటివ్ నిర్ణయమే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అట్లాగే స్టార్టప్లు కనుక మనం చూసినట్టయితే 10 కోట్ల వరకు ఉన్న రుణ సదుపాయాన్ని 20 కోట్ల వరకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇది స్టార్టప్లకి అవి అభివృద్ధి చెందడానికి ఊతమవుతుందనే మనం చెప్పొచ్చు. అంటే అలాగే మహిళా రుణాలు, ముద్రా రుణాలను కూడా పెంచడం జరిగింది. మహిళా సాధికారత దిశలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకి 1,71,000 కోట్లు, విద్యారంగానికి 1,29,000 కోట్లు, హెల్త్ సెక్టర్కి మాత్రం 98,000 కోట్లకు తగ్గింపులు చేసింది. పోతే హెల్త్ సెక్టర్కి మరింత ముఖ్యంగా వైద్యాన్ని మనం సోషల్ స్పెండింగ్ అంటాం. ఈ సోషల్ స్పెండింగ్ మాత్రం పెంచవలసిన అవసరం ఉండే. ఇంకా కొంత కేటాయింపులు జరగవలసిన అవసరం మాత్రం విద్యకు, వైద్యానికి ఉంది. ఎందుకంటే GDPలో ఇప్పటికీ వీటి శాతం 1% కంటే తక్కువనే ఉంది. అది వితిన్ 2-3 yearsలో పూర్తి కావాలంటే మాత్రం సత్వరమైన
తక్షణమే వేగవంతంగా నిధుల కేటాయింపు జరిగితే మాత్రం వరంగల్ ప్రజల కళ సాకారం అవుతుంది. కాజుపేట కోచ్ ఫ్యాక్టరీతో కొన్ని వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, కొన్ని వేల మందికి పరోక్ష ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా ఆర్థిక వ్యవస్థకు కూడా అది ఊతమిచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. ఏదో కొన్ని జంక్షన్లకు ఇచ్చినట్టు కాకుండా అలాగే కాజుపేటను అమృత్ భారత్ స్టేషన్గా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది వరంగల్ లాగా. అది చేయాలి. అట్లే డివిజన్కు సంబంధించిన నిధుల కేటాయింపు, డివిజన్ అభివృద్ధి కూడా చేసినప్పుడు మాత్రమే మన వరంగల్ నగరం మన హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. చూసుకోవచ్చు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి హామీలు మాత్రం ఆశాజనకంగా లేదని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ అయితే వచ్చింది, కానీ దీనికి సంబంధించి నిధులు మాత్రం సమకూర్చలేదు. అదేవిధంగా బయ్యారానికి సంబంధించి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి దాన్ని ఊసేతకపోవడం, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి దానికి స్థల పరిశీలన మాత్రమే జరిగింది, కానీ దానికి సంబంధించి నిధులు ఆశించినటువంటి జనకంగా లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.